వాయిదాలు కట్టకపోతే నన్ను వేసేస్తానని ఆ దాసిగాడు వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తున్నాడు అన్న. ఆ పని చేయమను, నాకు హెల్ప్ చేసినోడు అవుతాడు, దరిద్రం వదిలిపోద్ది. బావా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ కావాలట. అమౌంట్ తక్కువైనా సింగిల్ పేమెంట్, స్పాట్ క్యాష్. కిడ్నీ ఏమైనా కిల్లి అంటే కట్టించేయడానికి ఫోన్ పెట్టేద్దావా? ఇచ్చేది కదా నాన్న, నా పెళ్లికి నీ చదివింపులో ఉంటది. మీరింత ప్రయోజకులు అవుతారని తెలిస్తే పుట్టగానే పాతేద్ది. నువ్వింత ప్రయోజకుడు అని తెలిస్తే మేము అసలు పుట్టైపోదు. చాలే, ధర్మం చేయండి బాబు, ₹2 ఉంటే ధర్మం చేయండి బాబు. ఏం బావా కిడ్నీ రెడీరా, నీ ఏర్పాట్లో నువ్వు. మా మంచి నాన్న మనసు మార్చుకు కిడ్నీ ఇచ్చేస్తున్నాడు. నాది కాదు ఆడిది. బాబు ధర్మం చేయండి బాబు, ₹1 ధర్మం చేయండి బాబు. ధర్మం చేస్తే మీకు పుణ్యం. మీరా? ఈ డైలాగ్ నాది కదా, కానీ మేము మీకోసం ఎదుగుతున్నాం కదా. వెతుకుతున్నా. అవును, మీకోసం అమీర్పేట నుంచి అంబర్పేట వరకు వెతకని ప్లేస్ అంటూ లేదు. మీరు దొరకలేదని బాధతో ఈ మధ్య మా నాన్నగారు మందులు ఐసేసుకుంటూ మానేశారు. నేను సోడగలుపుకోవడం మానేశాను. ఎందుకని? అవసరం అటువంటిది. అవసరమా? అదే మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేద్దామని. నిజంగానా? మేము ఎప్పుడైనా నిజం చెప్పామా? కానీ ఇప్పుడు చెప్తున్నాం. పదండి హాస్పిటల్కి. హాస్పిటల్కి ఎందుకు? ఎందుకేమిటండి, పూర్వం ఎలా ఉండేవారు? శోభన్ బాబులా రింగు తిప్పుకుని కింగ్ లో ఉండేవారు. ఇప్పుడు కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు. అసలు మీకు సంగతి తెలుసా? నిన్నటి నుంచి 102 ఫీవర్. అందుకనే మీ డబ్బుతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అమ్మతోడు ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, మీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. మీరు ఇలా టైం దొరుకుతారని మేము అనుకోలేదు. మనకి ఎందుకు ఆలస్యం, వెళ్దాం పదండి హాస్పిటల్. తలని కొరివితో గొక్కుడు అంటే ఇదే. డాక్టర్ గారు, హాస్పిటల్ బాగా కట్టారు. ఏదైనా బ్యాంకులో లోనా? ఓనా? ఓనేనండి. ఇంకా బుద్ధి బాగాలేదు. వైట్ ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్స్ దాని షేప్ చూసి అయ్యా నేను అదర్సు. సెంటిమెంట్ చూపి మరి ట్రీట్మెంట్ కోసమని ఆయింట్మెంట్ పూసిందండి ఆనర్స్. ఓ లవ్ క్యాప్సుల్ వచ్చిందండి ఆనర్స్. ఇక లవ్ పుట్టుకొచ్చే మళ్ళీ సిస్టర్ ఇంజెక్షన్స్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఎందుకా ఇంజెక్షన్? బలానికి. ఇదెందుకు? శక్తికి. రెండు ఒకటేగా? ఆ రెండింటిని ఒకటి చేయడానికే. ఓహో. వెనక్కి తిరగండి. ఎందుకు? మిమ్మల్ని ముందు నుంచి చూస్తుంటే ఆవిడ మూడ్ డైవర్ట్ అవుతుందంట. నాకు కూడా ఆమె సిస్టర్ అన్నారంటే బాధగా ఉంది. మీరు పడాల్సిన బాధ ముందు ముందు చాలా ఉంది. ఏ? అదే ఈ హాస్పిటల్లో ఇలాంటి అందమైన సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క మాట స్ట్రైట్ గా మాట్లాడమేమయ్యా. ఏ? కడుపుకి అన్నం తింటున్నావా, వెటకారం తింటున్నావా? మీరు స్ట్రైట్ గా పడుకోకండి, ఇలాంటి ఆలోచన. మత్తుగా ఉంది. మాయగా కూడా ఉంటుంది. కన్ను మూయండి. అమ్మా ఏంది నొప్పి. అమ్మా లోపలేదో తీసి కుట్టేసినట్టుంది. ఇంతకీ ఇడ్లేరి. అయ్యా అయ్యా బాబు, ఎక్కడ నా స్వామి, నా ప్రాణాలు కాపాడు దేవుడా. మీరు నా దేవుడు అయ్యా, ఒక్కసారి తలెత్తండి అయ్యా. నొప్పి ఎత్తలేను. తలెత్తండి సార్. ఎత్తలేను. తలెత్తండి సార్. ఇంత గొప్ప వ్యక్తికి నువ్వు పెట్టే పరీక్ష ఎలా? అయ్యో ఈ దండేంటి, ఆ కొబ్బరికాయ ఏంటి, నీ అరుపులేంటి, ఆ డాన్స్ ఏంటి నాయన? ఆనందం అయ్యా ఆనందం. ఎందుకు? కిడ్నీ అడిగితే సొంత భార్య చేయద్ది, కన్న వాళ్ళు పొమ్మన్నారు. కానీ మీరు మాత్రం అతి తక్కువ ధరకి చీప్గా 10,000కే మీ కిడ్నీ నాకు దానం చేసిన దేవుడు అయ్యా, దేవుడు. నేను నా కిడ్నీ దానం చేశారా? అవునయ్యా. అయ్యో నా కిడ్నీ.